సహోదరి సహోదరులారా, దైవజనుడు భక్త సింహులు గారిని దేవుడు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఏర్పాటు ఒక గొప్ప ఉద్దేశమైంది. దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు తన యొక్క ప్రేమహస్తములో బలంగా వాడబడిన బలమైన పాత్రగా మన భారతదేశంలో ఉన్నాడు. అటు దైవజనుడి ద్వారా గొప్ప పరిచర్య జరగడమే కాదు, సంఘాలన్నీ విస్తరించబడినాయి. దేవుడు ఆయన ప్రేమించి అసలు బైబిల్ యొక్క విధానం ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా అధ్యయనం చేయాలి, ఏ విధంగా ఉపదేశించాలి అంతా కూడా ప్రత్యేకించి ఆయనని తన శిష్యుని వలె, దేవుడు తన శిష్యుని వలె ఏర్పాటు చేసుకుని శిష్యునికి ఉపదేశించినట్లు దైవజనుడు భక్త సింహులు గారికి ఉపదేశించి చక్కటి ఏర్పాటునిచ్చి ఏ విధంగా పరిచర్య చేయాలనో అవంతా కూడా ఉపదేశించినటువంటి దేవుడు ఒక వాగ్దానం ద్వారా ఆయనని దర్శిస్తూ వచ్చినాడు. అటు వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనం. భూ దిగాంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడే ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. ఈ వాగ్దానం ద్వారా దేవుడు ప్రత్యేకించి భక్త సింహకులు గారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమకరంగా ఆయన ఏర్పాటు చేసుకొని గొప్ప పరిచయం చేసి ఈ భారతదేశంలో అనేకుల్ని ఆత్మల రక్షణార్థమై అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి దైవ వెలుగులో, నీతి వెలుగులో, రక్షణ వెలుగులో, దేవుని యొక్క ఉదయకాంతిలో అందరూ ఉదయించాలని అందరినీ ఆనందింపజేస్తూ వచ్చినాడు. అట్లా దైవజనుడి ద్వారా గొప్ప పరిచర్య జరగడం మాత్రమే కాదు, అనేక ఆత్మలు ఉల్లసించినాయి. అట్టి ప్రారంభ దినాలలో అనేక మంది, వేల కొలది మంది దేవుని వాక్యం తండోపతండాలుగా దైవజనుడి దగ్గరికి రావడము, దైవజనుని దేవుడు అభిషేకించి 3 భాషల్లో వాక్యాన్ని అందించడము, హిందీ వాళ్ళకి, తర్వాత ఇంగ్లీషు, ఇట్లా తెలుగు, చక్కటి ఉపదేశము దేవుని ద్వారా భక్త సింహులు గారిని దేవుడు బలపరిచి వాడుకొని అనేక ఆత్మల్ని పురికొల్పుతూ వచ్చినాడు. ప్రత్యేకమైన ఏర్పాటు భక్త సింహకులు గారిది. అంత మాత్రమే కాదు, ఇంకొక వాగ్దానం కూడా దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం రాయబడుతూ వచ్చింది. నా కుమారులారా, ఇక్కడ చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం రాయబడింది. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయిచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకూడి అని దేవుడు భక్త సింహకులు గారికి ప్రత్యేకమైనటువంటి ఈ వాగ్దానం ద్వారా ఆయన సిలిండర్ అవుతూ వచ్చినాడు. భక్త సింహకులు గారు దేవునికి అశ్రద్ధ చేయమాకు అని అంటే, అమ్మో నేను అశ్రద్ధ చేస్తున్నానని దేవునికి పూర్తిగా సిలిండర్ అవుతూ వచ్చినటువంటి నమ్మకమైన దాసుడు భక్త సింహకులు గారు. ఆయన ఏ స్వార్థం లేనివాడు. దాదాపుగా తనవారు అనేటువంటిది కూడా స్వార్థాన్ని కనపరచలేదు. దేవుడే సమస్తం, నాకు దేవుడే ఉన్నాడు అని ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ వచ్చినాడు గొప్ప దైవజనుడు. దేవుడు యోబుని ప్రశంసించలాగున, నా దాసుడిని యోబు గురించి మీరు ఇంటివా అని చెప్పి అబ్బాయితో మాట్లాడినట్లు ఈ భారతదేశంలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రజలను వెలుగులోనికి, దేవుని యొక్క వెలుగులోనికి రప్పించడానికి, రక్షణను నొందటానికి దైవజనుని ద్వారా, భక్త సింహకులు గారి ద్వారా దేవునికి మహిమకరంగా అనేకుల్ని రక్షిస్తూ వచ్చినాడు దేవుడు. అంటే నేను చెప్పబోతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రత్యేకమైన ఏర్పాటు దైవజనుడికి దేవుడు ఇచ్చినాడు. ఆ ప్రత్యేకమైన ఏర్పాటు దేవుడు దైవజనుడికి ఇచ్చినప్పుడు తప్పకుండా ఆయన పూర్తిగా లోబడుతూ వచ్చినాడు. అది ఈ వాగ్దానం ద్వారా ఆయన చాలా వరకు పూర్తిగా లోబడినట్లుగా పరిచర్య ద్వారా ఆయన ఒక సాక్ష్యం ద్వారా నేను చెప్పగలుగుతున్నాను. అంత మాత్రమే కాదు, అపోస్తలుల కార్యములు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడతా వచ్చింది. అదేంటిదంటే 1వ అధ్యాయంలో రాయబడతా వచ్చింది. ఏమని రాయబడిందంటే,
ఎట్లనగా మరి మొదటి అధ్యాయం 4-5 వచనాలు రాయబడుతూ వచ్చింది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కాబట్టి ఇది కూడా దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ప్రేమలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కాబట్టి ఆయన ఏర్పాటుని ఆయన గమనించిన వాడుగా మరి గుర్తెరిగిన వారుగా భక్త సింహులు గారు తెలుసుకొని వాడై సంపూర్ణంగా లోబడతా వచ్చినాడు. నన్ను వెంబడించుము అని తన శిష్యులు చెప్పినప్పుడు ఎట్లయితే వాళ్ళు లోబడుతూ వచ్చినారో యేసుక్రీస్తు ప్రభు వారికి, అలా దైవజనుడు కూడా సంపూర్ణంగా లోబడుతూ వచ్చినటువంటి దైవజనుడు భక్త సింగ్ అంకుల్ గారు. తద్వారానే మరి నువ్వు నాకు లోబడితే నువ్వు నన్ను గనపరిస్తే నేను నిన్ను గనపరుస్తా అన్నాడు. అట్లా సంపూర్ణంగా విధేయత చూపించి సంపూర్ణంగా లోబడినాడు దైవజనుడు భక్త సింగులుగా అంకుల్ గారు. తద్వారా ఆయనను గనపరిచినాడు. ఆయన మెసేజ్లు ఏవైతే ఉన్నాయో మరి ఆ పుస్తకాలు కూడా మరి అవి ప్రింటింగ్ చేయబడతా వచ్చినాయి. గొప్ప పరిచర్య ఇండియాలో దాదాపుగా ఒక దైవజనుడి ద్వారా కట్టబడినటువంటి సంఘం ఏంటిదంటే హెబ్రోను. అలా దేవుడు తన దాసుని బలపరిచే విధంగా అనేకమైన నశించిపోయే ఆత్మలను వెదికినాడు, తన ద్వారా రక్షించుకున్నాడు యేసయ్య. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. కాబట్టి దైవజనుడి ద్వారా ఇట్టి గొప్ప పరిచయం జరుగుతూ వచ్చింది. హెబ్రోను అంటే దేవుని ఆలయము. హెబ్రోను అంటే దైవజనుడు భక్త సింగ్ అంకుల్ గారి పరిచర్య అనేది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సహోదరుడా సహోదరి, ఇది హెబ్రోను అంటే దేవుడు తన దాసుడైన భక్త సింగ్ అంకుల్ గారిని వాడుకున్నటువంటి పరిచర్య స్థలము, అభిషేకించినటువంటి స్థలము, దేవుడు చూపించినటువంటి స్థలము, దేవుడు తనను ఉపయోగించుకున్నటువంటి స్థలము. ఈ దినాలలో భయంకరమైన పరిస్థితులు ఏంటంటే ఆయన లేని కారణాన్ని బట్టి చక్కటి పరిచయం జరిగిన ఆ స్థలంలో ఇప్పుడంతా కూడా ఏమైందంటే రాక్షస మంద యాడ్ అయింది. తద్వారా ఏమవుతుందంటే ఆయన ఏమన్నాడు, యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు రూకలు మార్చేవారిని, గువ్వలు అమ్మేవారిని, వారి బళ్ళని పీటలు మొత్తం పడదోసి కొడలతో పశువులను త్రోలి వేసి అప్పుడు ఏమన్నాడు యేసయ్య, నా మందిరమును, ఇది ప్రార్థన మందిరం, ఈ మందిరాన్ని ఏం చేసినారంటే మీరు దొంగల గృహగా చేసినారని చెప్పి యేసయ్యకు కోపం వచ్చి అందరిని ఎలగొడతా వచ్చినాడు. పశువును కూడా ఎలగొడతా వచ్చినాడు. ఈ దినాలలో హెబ్రోన్లో కూడా ఒక దొంగల గుహగా చేసినారు, దొంగల ముఠాగా చేరినారు. అసలు నిజముగా మీకు భక్తి ఉందా? నిజంగా మీరు దైవజనుని అసలు ప్రేమిస్తుర్రా? దైవజనుడి యొక్క ఆ యొక్క అభిషేకం, దేవుడు తనకిచ్చినటువంటి అభిషేకము ఏదైతే ప్రత్యక్షత ఏదైతే అవలంబించబడుతుందో, కొనసాగింపబడుతుందో అది అనుసరిస్తున్నారా? అంత దేవునికి. అందుకని రాత్రి నేను చదువుకున్నటువంటి దినపాఠంలో అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుస్తున్నారు. చక్కటి పరిచయం చేసినటువంటి దైవజనుడికి సహకరించకుండా ఆ దినాలలో అపోస్తలుడైన పౌలు ఎంతగా ప్రయాసపడతా వచ్చినాడో ఆ పరిచర్య కొంతమంది ఏం చేసినారంటే విరోధంగా నడిచినారు, శిలువకు విరోధంగా నడిచినారు. ఈ దినాలలో కూడా దైవజనుడికి సహకరించకుండా, పరిచర్యకి సహకారులుగా ఉండకుండా, పరిచారకులుగా ఉండకుండా అంతా మనుషుల యొక్క అదొక స్వార్థం తలెత్తుతూ వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో శత్రుడు ఎంతో మరి మనుషుల్ని ఇటు పరిచర్యను కృంగదీయాలని, దైవజనుడు చేసినటువంటి పరిచర్య అంతా కూడా భగ్నం చేయాలని, తర్వాత అనేకమైన ఆత్మలు వెలిగించబడినటువంటి ఆత్మలన్నింటి కూడా క్షీణింపజేయాలని, అనేక ఆత్మలు మరి నశించిపోవాలని శత్రువు మరి వాడు ఏం చేస్తానంటే మందిరం మీద ఒక గద్ద వాలినట్టే వాళ్తా వచ్చినాడు. అందరూ మనకి జేజేలు కొడుతున్నారు. సహోదరుడా
సహోదరి, నీ ఆత్మరక్షణ కొరకే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణం పెట్టాడు. నీ ఆత్మ రక్షణార్థమై పవిత్రత కొరకు ఆయన రక్తమంతా ధారపోసినాడు. ఆ త్యాగాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ త్యాగం స్ఫూర్తిగా దైవజనుడు కూడా తాను తన వారిని, తన కుటుంబము, తనకొక కుటుంబం ఉండాలి అనే స్వార్థం తాను కూడా ఆలోచించకుండా చక్కగా ఏం చేసినాడు, పరిచయం చేసినాడు. లాస్ట్ వరకు కూడా ఒంటరిగా దేవునిలో కొనసాగిపోతూ వచ్చినాడు. అట్టి పరిచర్య హెబ్రోన్. కాబట్టి ఇట్టి హెబ్రోన్ పరిచర్యలో ఆటంకం కలగజేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా హెబ్రోన్ నుంచి దూరం అయిపోండి. హెబ్రోన్లో మీరు ఉండకూడదు. మీ ద్వారా జరుగుతున్నటువంటి కలహాలను బట్టి మరి దేవునికి ఎంతో ఎంతో మరి దూషణ కలుగుతా ఉంది. సహోదరుడా, సహోదరి, మీ ద్వారా కలుగుతున్నటువంటి ఈ దూషణను బట్టి దేవుడు మహింపరచబడతలేడు. దైవజనుడు భక్తి సంఘాల పరిచర్య కూడా కృంగుపాటు చేయబడుతూ వచ్చింది. సహోదరుడా, సహోదరి, మీరు దయచేసి వివాదానికి దూరంగా ఉండండి. వివాదం రేపుకోకండి. ఒకవేళ వివాదం ఉన్నట్లయితే హెబ్రోను విడిచి ఎక్కడైనా మీరు మరి పరిష్కరించుకోండి. కానీ సహోదరుడా, సహోదరి, హెబ్రోన్ని ఇంకా భ్రష్టత్వం చేయమాకండి. దయచేసి మీకు ఎంతో మరి విన్నవిస్తున్నాను, మనవి చేసుకుంటున్నాను. హెబ్రోన్ని విడిచి హెబ్రోన్లో సమాధానం ఉన్నట్లుగా చేయండి. ఎందుకంటే మన యొక్క సంతతి, మన పిల్లలందరూ కూడా హెబ్రోన్లో మరి ఆశీర్వదించబడాలంటే, మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే తప్పకుండా హెబ్రోను ఒక సమాధానానికి నిలయముగా మారాలి. అల్లరిగా ఉన్నటువంటి పరిస్థితులంటే కూడా తొలగిపోయి అక్కడ సమాధానమే ఉండాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడతా వచ్చింది, కీర్తన గ్రంథకర్త చెప్పినాడు 133వ కీర్తన మొదటి వచనంలో. సహోదరులు ఏమో రాయబడుతూ వచ్చి చదువుదాము. కీర్తనలు 133 మొదటి వచనంలో రాయబడతా వచ్చింది. 133 మొదటి వచనంలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీద కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు ఎర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆశీర్వాదమును శాశ్వత జీవము అంటే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము. సహోదరుడా, నీ పిల్లలు, మా పిల్లలు, మన పిల్లలు నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ఖచ్చితంగా హెబ్రోన్లో సమాధానం ఉండాలి. హెబ్రోను ప్రభువుది అని ప్రభువుకు అప్పగించాలి. నువ్వెవరివి, నేనెవరిని? నశించిపోతున్నాం, మనం మునిగిపోతున్నాం, ప్రాణాపాయంలో ఆత్మల నష్టంలో ఉన్నాం. అటువంటి మనల్ని చేరదీసినటువంటి దేవుడు హెబ్రోన్లో ఈ యొక్క పరిచర్యలో, ఈ ప్రత్యక్షతలో నన్ను నడిపిస్తున్నప్పుడు మనం ఎటువంటి వారమో మన గురించి మనం తెలుసుకోవాలని బైబిల్ గ్రంథంలో రాయబడతా వచ్చింది. యెషయా గ్రంథంలో బయటికి రారా నాయనా, నువ్వు ఎక్కడి నుంచి, ఏ బండ నుంచి తీయబడినావు అనేది రాయబడతా వచ్చింది సహోదరుడా. కాబట్టి మనం అందుకొరకే బల్లకాడికి వచ్చినప్పుడు నిన్ను నీవే విమర్శించుకోమని చెప్పినాడు, నిన్ను నీవే పరీక్షించుకోమన్నాడు. కాబట్టి సహోదరుడా, నువ్వు హెబ్రోన్లో నువ్వు వెళ్తూ గొడవలు చేస్తున్నావు, ఇది అది అని చెప్పి, సొసైటీ అని చెప్పి, ట్రస్ట్ అని చెప్పి, హెబ్రోన్ నాదని, హెబ్రోన్ ఇదని చెప్పి అనటానికి నువ్వు తగవు. దైవజనుడు ఉన్నటువంటి పరిస్థితులు నువ్వు మాట్లాడలేస్తావా? ఈ క్షణంలో దేవుడు ఆయన నిలబడి సింహాసీనుడై హెబ్రోన్లో కూర్చుంటే నువ్వు మాట్లాడగలుగుతావా? ఆయన నిన్ను విమర్శిస్తూ నువ్వు మాట్లాడతావా? ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది. ఆ క్షణంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, అక్కడ ఉన్నటువంటి యూదా జనాంగం, వాళ్ళందరూ కూడా ఆమె మీద రాళ్ళే చంపుదామని చెప్పి ఉంటున్నట్టు తరుణంలో విమర్శకు ప్రభు లోనవుతూ వచ్చినాడు. ఈ సమయంలో నువ్వేం చెప్తావో చెప్పు అని చెప్పి అన్నాడు యేసయ్యని వాళ్ళు అన్నప్పుడు. సరే నాయన, చక్కటి మాట చెప్పారు మీరు. అయితే మీలో ఎవరు పాపం లేని వారుగా ఉన్నారో, పాపం ఎవరు లేదో అని అనుకుంటున్నారో వాళ్ళు ఏంటి రాయి అని చెప్పి అంటే, చిన్నవారు మొదలుకొని పెద్దవారు ఎవ్వరు కూడా అక్కడ ఉండలేదు సహోదరుడా. ఈ క్షణాలు కూడా ఈ మాట కూడా మీరు గమనించండి. మీరు పాపములు చేసి రక్షించబడినారు, పాపముల చేత పీడింపడి
దయ్యాల చేత పీడింబడి నెమ్మది లేని జీవితంలో మీరు ఉన్న వారిని దేవుడు ఇప్పుడు నెమ్మది ఇచ్చినాడు, సమాధానం ఇచ్చినాడు, సంతోషాన్ని ఇచ్చినాడు, ఆశీర్వాదం ఇచ్చినాడు, క్షేమాన్ని విస్తరింపజేసినాడు, మీకు సంపదని ఇచ్చినాడు, సంతృప్తిగా భోంచేస్తున్నారు, సంతోషంగా ఉంటున్నారు. ఇంత చేసిన దేవునికి మీరు ఇదేనా? ఆయన పరిచర్యకి, ఆయన ఇంటికి చేసేటువంటి మేలు ఇదేనా? ఒకసారి మీరే గమనించుకొని, ఇది బాధాకరమైన విషయం కాదా? ఆయన సిలువ వేయబడి, రక్తం చిందించబడి, మనుటెండలో బాధపడి, ఆయన ఆఖరి రక్తపొట్టు వరకు కార్చి చనిపోయినాడు. మరణించిన ఆయన యొక్క పరిచర్యని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన మరణించి బహువేదన సహించి మన కొరకు రక్షణార్థమే నిలిచినటువంటి ఆయన స్థలం హెబ్రోను. ఆయన నిలయం అంటే ఆయన పిల్లల్ని పెంచాలే, ఆయన పిల్లల్ని ఆయన బోధలో, ఆయన ఉపదేశంలో పెంచాలనేటువంటి ఆ స్థలమును మీరు అపవిత్రంగా చేస్తున్నారు, భ్రష్టత్వానికి చేస్తున్నారు, లోను చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, మీ యొక్క దుష్టత్వాన్ని అక్కడ అది చేస్తున్నారు అక్కడ మీరు సహోదరుడా. ఆ విధంగా మీరు హెబ్రోన్ని నష్టపరచకుండా దేవుని యొక్క ఆశీర్వాదం మీరు పొందాలని నా యొక్క ఆవేదన సహోదరుడా. ఇది మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, మీ తరతరాలు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే మన యొక్క దుష్టత్వాన్ని, మన యొక్క అహంకారాన్ని, మన యొక్క లోభత్వాన్ని, మన యొక్క శరీరేచ్ఛని, మన యొక్క ధనాపేక్షని అన్నీ కూడా చంపుకోవాలని బైబిల్లో రాయబడతా వచ్చింది. కాబట్టి సహోదరుడా, నువ్వు వాక్యానుసారంగా నడుచుకుంటేనే నీకు నిత్య జీవం. కానీ నువ్వు వాక్యానుసారంగా నడుచుకోలేనంటే సహోదరుడా, ఈ సంవత్సరంలోనే నీ స్థితి అంతా కూడా అంతమయ్యేటువంటి పరిస్థితి ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తాడు. జాగ్రత్త అని కూడా నేను హెచ్చరిస్తున్నాను సహోదరుడా. దేవుని యొక్క ప్రేమతో నేను హెచ్చరిస్తున్నాను తప్ప మరొక ఉద్దేశంతో కాదు. దేవుని యొక్క పరిచర్యని, ఆయన పరిశుద్ధమైన స్థలాన్ని, ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షతని, ఆయన బలపరిచి తన దాసుని ఉపయోగించుకొని విస్తరింపజేసినటువంటి సంఘాల్ని కైవసం చేసుకుంటానికి నీకు ఏమాత్రం అర్హత లేదు, ఏమాత్రం యోగ్యత లేదు. బైబిల్లో రాయబడతా వచ్చింది, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అని రాయబడతా వచ్చింది. నిన్ను నువ్వు హెచ్చించుకొని ఇవి నా సంఘాలు, నేను ఇక్కడ ఇటు చేయాలి అటు చేయాలంటే నువ్వు మామూలు సాధారణ ఒక విషయం చెప్తాను. ఒక రైతు విత్తనం విత్తాలంటే ఖచ్చితంగా భూమిని సదును చేయాలి, రాళ్ళని ఏలాలి. సదును చేసినటువంటి భూమి ఒక లెవెల్గా చూసుకోవాలి, దానికి వరాలు చక్కగా అమర్చుకోవాలి. ఇంత చేసిన తర్వాత తాను ఏం చేయాలంటే మరి నీరు పెట్టినటువంటి స్థలంలో విత్తనాలు చల్లి మొలిసిన తర్వాత దాన్ని నాటడము, దానికి నీరు పెట్టడము, అది బాగా చూడడం, ఇంత ప్రయాసం ఉంటుంది. ఇంత ప్రయాసం ఏది చేయకుండా నువ్వు సంఘాలు వెళ్ళలేవు. ప్రయాస లేకుండా, కష్టం లేకుండా, చెమటోడ్చకుండా, శ్రమ పడకుండా, దేవుని చేత హెచ్చించబడకుండా నిన్ను నీవే హెచ్చించుకుంటున్నావు అంటే నువ్వు 100% సాతాను మోసంలో ఉన్నట్టే. నిన్ను సాతాను కైవసం చేసుకుంది కాబట్టి నిన్ను నీవే హెచ్చించుకుంటున్నావు. కాబట్టి సహోదరుడా, నీ మోకాలు ఉంచు, నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించు. నీ ఆత్మ యుగ యుగాలు నరకంలో పడకుండా, యుగ యుగాలు అగ్నిగంధకంలో పడకుండా, ఏషవ పొందిన నష్టం నువ్వు పొందకుండా ఈ దినం అనే దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు. తప్పకుండా నీ మోకాలు వంచు, నీ హృదయాన్ని కుమ్మరించు. అంతేగాని అహంకారంతో, శరీరంతో వ్యవహరిస్తే నీకు, నీ పిల్లలకి ఆశీర్వాదాన్ని పోగొట్టిన వాని వలె, ఆకాను వలె నీ పరిస్థితి కూడా అవుతుంది సహోదరుడా. దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా నిలుస్తుంది. కానీ నేను పొరపాటున చెప్పినా అని ఎప్పుడు కూడా దేవుడు చెప్పడు. అందుకొరకే బైబిల్లో రాయబడతా వచ్చింది, మత్తయి సువార్త రాయబడుతూ వచ్చింది సహోదరుడా. ఆ మాట చదివి మనం ముగిద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము ఏమో రాయబడుతూ వచ్చిందంటే
24వ వచనం ఏమని రాయబడింది? 24వ వచనంలో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. సహోదరుడా, ఎవరైనా ఒక ఇల్లు కట్టుకున్నా, ఎవరైనా ఒక గుడిసెను నిర్మించుకున్నా కానీ అది పడాలని ఎవరు కూడా అనుకొని చేయరు. సహోదరుడా, నువ్వు కట్టబడాలని దేవుడు తన ప్రాణం ధారపోశాడు. నువ్వు కట్టబడి అనగా నువ్వు ఆత్మీయతలో కట్టబడి, నువ్వు ఆత్మీయత అనగా పసిపిల్ల బాల్యం నుండి యవ్వనం నుండి బలవంతుడుగా కావాలని ఈ పరిచర్య నీకు దేవుడిచ్చినాడు. అనగా వాక్యమే నీకు ఆధారం, వాక్యమే నీకు బాల్యంలో ఉండగా నీకు పాలు, వాక్యమే నువ్వు ఎదుగుతుంటుండగా నీరు, వాక్యమే నీకు ఆహారం, వాక్యమే నీ నాలుకకు తేనె, వాక్యమే నువ్వు యవ్వనస్తుడుగా అవుతుంటున్నప్పుడు వాక్యమే నీకు ఖడ్గము, నువ్వు ముదిమిలోకి ఎదుగుతుంటుండగా వయసు వస్తుంటుండగా వాక్యమే నీకు ఆధారమై ఉంటుంది. కాబట్టి సహోదరుడా, వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటూనే నీ ఆత్మ రక్షించబడుతుంది. కానీ నువ్వు వాక్యాన్ని తృణీకరిస్తే నీకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి సహోదరుడా, ఎబ్రోను జోలికి వెళ్లకుండా నిన్ను నువ్వు తగ్గించుకో. నీదేను వ్యాపారం చేస్తే వ్యాపారం చేసుకో, పని చేస్తే పని చేసుకో, ఆ పనిలో కూడా దేవుని కనపరిచే రీతిని చేసుకో. కానీ ఆయన ఇల్లు, ఆయన పరిచయం జరిగే స్థలము, ఆత్మలు సంతోషించే స్థలము అనగా యెషయా గ్రంథంలో రాయబడతా వచ్చింది. లాస్ట్ అధ్యాయంలో రాయబడతా వచ్చింది. చూడండి, ఆ మాట చదువుతాను, క్లోజ్ చేస్తాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 66వ అధ్యాయము 13వ వచనంలో రాయబడతా వచ్చింది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు అని రాయబడతా వచ్చింది. కాబట్టి దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క ఆలయంలో ఆత్మలు ఆదరించబడుతున్నాయి. దేవుని ప్రేమలో తల్లి ఒడి అనేది మనం గమనిస్తాం. మనకు తెలుసు, తల్లి ఒడిలో నుండి మనము పెంచబడుతూ వచ్చినాము, పెంపారు చేయబడుతూ వచ్చినాము, ప్రేమలో ఎదిగబడుతూ వచ్చినాము. అట్లా నశించిపోయే ఆత్మలు కూడా ఆయన ప్రేమలో ఎదిగేటువంటి ఏర్పాటు, ఆయన ప్రేమను రుచింపజేసి పెంచే స్థలము. కాబట్టి ఆ యొక్క యెరూషలేము సాదృశ్యంగా ఉన్నటువంటి హెబ్రోను పరిచర్యలు, సంఘాలు, ఎక్కడ కూడా కలహం నీ వల్ల వాటిల్తుందంటే నువ్వు తప్పుకోవడమే నీకు మేలు. ఎందుకంటే ఒక దినం ఆయన కూడా డబ్బు ఆశతో వ్యవహరించినాడు. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యాలు, కేవలం 30 వెండి నాణ్యాలకి యేసుప్రభు వారిని అప్పగించినాడు. యేసుప్రభు వారు శక్తిమంతుడు, ఆయన రిలీజ్ అవుతాడని ఏదో భ్రమలో ఆయన సాగిపోయినాడు. కానీ యూదా లాస్ట్ తెలుసుకున్న తర్వాత, అయ్యో నేను నిరపరాధి రక్తాన్ని ఈ విధంగా చేసినానే అని చెప్పి పారేసుకొని ఉరి పెట్టుకొని తలకిందులుగా కింద పడి నడిమికి విరిగి బద్దలై కడుపులో నుండి ప్రేగులు బయటకు వచ్చినాయి. సహోదరుడా, భయంకరమైన మరణం, నిత్య జీవాన్ని పోగొట్టుకున్న వ్యక్తి ఇస్కరియోతు యూదా. సహోదరుడా, నువ్వు ఈ దినమున ధనాపేక్ష కలిగి దేవుని మందిరంలో ఒక రౌడీగా, ఒక గుండాగా, ఒక ఉగ్రవాదిగా నువ్వు ఇంత ఇస్తే నేను ఉంటా, నువ్వు ఇంత చేస్తే నాకు ఎట్లా అని దేవుని కాడ ఇన్ని ఇబ్బందులు చేస్తే తప్పకుండా నీ ఆత్మను నువ్వు నిత్య నరకంలో పడేసుకుంటున్నావు. సహోదరుడు, అది గమనించిన వాడవుగా, తెలుసుకొని వాడవుగా ఈ దినమున నువ్వు దేవునికి భయపడేటువంటి వ్యక్తిగా దేవునికి లోబడితే నీ ఆత్మని దేవుడు రక్షించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఉపదేశము ఆయన మహిమార్థమే మనకు అందిస్తూ ఉన్నాడు. నీవు, నేను, మనమందరం కూడా ఆయనను ప్రేమించిన వారమై ఆయన మందిరంలో, ఆయన సంఘాలలో, ఆయన ఇంట్లో ఆటంకాలు కలగజేసే వారముగా, ఆయన అప్పగించే వారముగా ఉండకుండా ఆయన ప్రేమించే వారంగా ఉండాలని దేవుడు కోరుతూ ఈ చిన్న ఉపదేశాన్ని ఆస్వాదించి మనందరి ఆత్మల రక్షణార్థమై క్షేమాభివృద్ధికరంగా
ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.